తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాంతి భద్రతలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆయన 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎప్పుడూ ఇలా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పలేదు. ఎంపీలను, ఎమ్మెల్యేలను తమ నియోజకవర్గాలకు వెళ్లకుండా అడ్డుకోవడం, ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను హత్యలు జరగడం వంటి ఘటనలు గతంలో ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే చంద్రబాబు సంక్షేమ పథకాల విషయాల్లో ఎలా ఉన్నప్పటికీ లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన స్ట్రిక్ట్ గా ఉంటారని గత పాలనను చూసిన వారికి ఎవరికైనా ఇలాగే తెలుస్తోంది. ఎందుకంటే ఒక్క అత్యాచారం జరిగినా, హత్య జరిగినా వెంటనే ఆయన నేరుగా స్పందించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో మతపరమైన ఘర్షణలు జరగకుండా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఎవ్వరూ మరువలేరు. ఒక రకంగా హైదరాబాద్ను కర్ఫ్యూ లేని నగరంగా మార్చడంలో ఆయన చేసిన కృషిని కూడా ఎవరు కాదనలేరు. ఇక రాష్ట్ర విభజన జరిగిన తరువాత విజయవాడ, విశాఖపట్నం, రాయలసీమ వంటి ప్రాంతాల్లో రౌడీ షీటర్లను ఏరిపారేశారు. సీమలో ఫ్యాక్షన్ను రూపుమాపడానికి ప్రత్యర్థి కుటుంబాలను కూడా చంద్రబాబు ఏకం చేశారు. ఇలా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే గుండెల మీద చేయి వేసుకొని హాయిగా నిద్రపోవచ్చు అని నమ్మేవారు అనేక మంది ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు. ఎన్నికల ప్రచారంలో రౌడీ షీటర్లను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే తరిమేస్తానని చెప్పారు. మహిళలపై అత్యాచారం చేయిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు కూడా. అయితే గత ప్రభుత్వంలో టీడీపీ నేతలపై అప్పటి వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో వైసీపీ హయాంలో బయటకు రావడానికి టీడీపీ నేతలు భయపడే పరిస్థితి ఉండేది. గత ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని చంద్రబాబు పదే పదే విమర్శించేవారు. గవర్నర్కు లెక్కకు మించినన్నిసార్లు ఫిర్యాదు కూడా చేశారు. కానీ ఈసారి అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం చంద్రబాబు గత పాలనలా లేదు అన్న విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరిగి ఉండవచ్చు. అయితే దానికి ప్రతీకారంగా తిరిగి దాడులకు దిగితే ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏముంది అన్న ప్రశ్నలు నేరుగా సోషల్ మీడియాలో వేస్తుండటం కనిపిస్తోంది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించొద్దు అంటూ ప్రతిపక్షంలో పదే పదే హెచ్చరించిన చంద్రబాబు ఇప్పుడు అదే పని చేస్తూ ఉండడాన్ని పలువురు మేధావులు కూడా తప్పుపడుతున్నారు. ప్రజలు అంతా గమనిస్తూ ఉంటారని, వారికి సరైన సమయం వచ్చినప్పుడు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారని, అందుకే చంద్రబాబు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించడం పార్టీకే మంచిది అన్న సూచనలు అయితే వెలువడుతున్నాయి.